హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ మల్లేశ్వరి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్గా తయారు చేయబోతున్నారు దొండకాయ మసాలా బాత్ అండి. దొండకాయ మసాలా బాతా. ఓ, ఇదైతే రైస్ ఐటమ్ కదా. ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, కొంచెం గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నెయ్యి, లవంగాలు, జీడిపప్పు అండి, ఆయిల్. తెలుసుకుందాం. మరి ఈ ప్రాసెస్ ఎలా? ముందుగా దీనికి ఏమన్నా రెడీ చేసి పెట్టారా? చేసామండి. పేస్ట్ చేసి పెట్టాను. ఏం పేస్ట్ అది? ఇది ఎండు కొబ్బరి, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర. ఓహో, అవన్నీ కలిపేసి పౌడర్ చేయాలా? దీనికోసం అలా స్పెషల్గా చేయాలి. ఓకే, మరి అంటే దొండకాయలు కట్ చేసి పెట్టారు అంతే కదా? సన్నగా. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలా? లేదు, కుక్కర్తోనా? ఓకే, స్టవ్ ఆన్. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోస్తాను. ఓకే, ఎక్కువ ఆయిల్ పడుతుందా ఇందులో? పడుతుంది. ఓకే, ఆవాలు, జీలకర్ర, పత్తా వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 లవంగాలు వేస్తాను, ఒక దాల్చిన చెక్క, ఓకే, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇందులోకి ఇలా పొడవుగా కట్ చేసాం. కరివేపాకు వేస్తానండి. ఓకే, పుదీనా. ఓకే, కరివేపాకు, పుదీనా వేసేస్తాను. ఓకే, కొత్తిమీర ఒకటి లాస్ట్లో వేస్తాను. కొంచెం అల్లం పేస్ట్, పసుపు, ఓకే, కారం కొంచెం వేస్తానండి, ఎందుకంటే ఆ పేస్ట్ ఘాట్ ఎక్కువ. ఓకే, ఓకే, బియ్యం తీసుకోవాలి. బియ్యం కలిపేస్తాను. ఓకే, సాల్ట్ వేస్తానండి. ఓకే, అన్నీ యాడ్ చేసేసుకోవాలా ఫస్ట్ టైం? ఓకే, మూత పెట్టేస్తాను కదా, మళ్ళీ వేయడానికి రాదు. ఓకే, ఇవి దొండకాయలు వేస్తాను. అవి కూడా వేసేయాలా? ఓకే, నూనెలో వేగాలండి. కొంచెం ఒకసారి మూత, ఒక 5 మినిట్స్ అది బాగా ఉడుకుతుంది. దొండకాయలు కూడా దాంట్లో కలిసిపోవాలన్నమాట. ఓహో, ఓకే, వాటర్ వేయకుండానే ఫస్ట్ కాసేపు ఉంచాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత. ఓకే, మరి సో ఇప్పుడు వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవైతే చెప్పారో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసేసి, రైస్ కూడా యాడ్ చేసేసి, దొండకాయలు యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి వాటర్ వేయకుండా ఆయిల్లోనే కాసేపు బాయిల్ అవ్వాలంట. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి కదా? సో మరి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. కలుపుదామండి ఒకసారి. ఓకే, వేసేచ్చా? పోయండి వాటర్. క్వాంటిటీ ఎలా సరిపోతుంది? ఓకేనా? చాలు. ఇప్పుడు 1 కప్ రైస్ వేసామనుకోండి, 1.5 కప్ వాటర్. ఓకే, దీంట్లో ఈ మసాలా వేస్తాం. ఓహో, ఇప్పుడు వేయాలా? ఓకే, ఇందాక అవన్నీ మిక్స్ చేసేసింది కొబ్బరి వెయిట్తో, లవంగాలు ఇవన్నీ కలిపిన పేస్ట్ లాస్ట్లో యాడ్ చేయాలి. ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే, కొంచెం ధనియాల పొడి వేస్తానండి. ఓకే, నిజంగానే మీరు అన్నట్లుగా మసాలాలన్నీ బాగా వేశారు. అది కలరు తెలిసిపోతుంది, ఇక్కడ వచ్చే ఘాటు తెలిసిపోతుంది. మూత పెట్టేస్తానండి. ఓకే, ఒక 2 విజిల్స్. 2 విజిల్స్ దాని ఇలా. ఓకే, మరి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో రెడీ అయిపోయి ఉంటారా? చూద్దాము. ఓకే,
పైన నేను నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలా వేసేస్తాను. ఓకే, దాంతో పాటు వేయాలా? నెయ్యితో పాటు వేస్తారా? డిష్ అవుట్ చేసేయచ్చా? దీంట్లో మీరు ఏం కలర్స్ ఏం యాడ్ చేయకపోయినా చాలా కలర్ఫుల్గా తయారైంది వేసినాను. అంటే దాంట్లో మసాలా వేసాను కదా, దాని నుంచి వెరైటీ. ఓకే, మరి ఇది ఏనా? ఇంకేమన్నా? ఇంకా ఏం లేదండి, అన్నీ వేసేసాను కదా. దీనిపైన కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే, టేస్ట్ చూస్తాను. ఓకే, షూర్. దొండకాయ మసాలా బాత్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆబ్వియస్లీ బాగుంటుందని అర్థమైపోతుంది దీని కలర్ కానీ ఇక్కడ వచ్చే స్మెల్స్ కానీ చూస్తుంటే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి. దీంట్లోకి మళ్ళీ వేరే గ్రేవీ కానీ కర్రీ కానీ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా తిన్న అన్నీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి, సెట్ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే